గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పెట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పను, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్, ఆ మాట కోసమా మీరు? చేద్దాం ముందు కాదు, కొంత నేలని ఇక్కడ కడుగుతాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి అంటే వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక్క ధైర్యం. నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసినోండి. సినిమాల్లో గ్రాఫిక్స్ బాగా లేకపోతే, మన బ్రోలో కూడా సరిగ్గా బాగా లేకపోతే నన్ను తిట్టారు, ఏంటి గ్రాఫిక్స్ అండి. పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి ఇలా చేసి ఇందాక చెప్తున్నట్టుగా ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే వాడు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళకి విశాఖపట్నం చూపించాం. ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే నువ్వు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లాపితే ఎలా ఉంటుందో చూపించాం. ఇది విప్లవం అనేది కర్రలు కత్తులు కటార్లు పెట్టుకొని రారు. అన్యాయం ఎక్కువైపోయింది, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. నేను వస్తుంటే ఆపేశారు,
కారు మీద ఆపేశారు, గాల్లో ఆపేశారు. ఆపేస్తే నేను అనుకున్నాను, అందరూ భయపెడుతున్నాను నన్ను, మీరు దిగితే మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారి లాగా మిమ్మల్ని కూడా తీసుకెళ్లి కొట్టేస్తారేమో అని. అలాగే ఆ రోజు పోలీసుల్లో ఆలోచన ఏంటంటే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి నన్ను లాక్కెళ్ళిపోయి అటు ఇటు తిప్పి నన్ను కొట్టేయడానికి దాడులు చేయడం సిద్ధపడిపోయాను. అలాగే అంటే నేను పెట్టుకుంది ఏంటంటే, అరే ప్రాణం తెగించి వచ్చి నాకు మీరు ఒంటి మీద దెబ్బ, నా ఒంటి మీద దెబ్బ పడి తర్వాత చూద్దాం మీ సంగతిని. అంటే వాళ్ళకి అర్థం కాదు, వైసీపీ వాళ్ళకి, వైసీపీ గుండాలకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఎప్పుడున్నా సరే నా మీద దాడి చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి. 2008లో నేను తుపాకీ ఇచ్చేసి వచ్చాను. దాని అర్థం ఏంటంటే, ప్రతిరోజు 24 గంటలు బతుకుతాను. ఆ రోజు బతికానా, ఆ రోజు ఇంటికి వెళ్ళాను అంతే. నా మీద మీరు అలాంటి ఊహిస్తే పర్యవసానం మీ ఊహకే వదిలేస్తున్నాను. అంటే నిజంగా సినిమా అంటే, నేను సినిమా అనేది, నేను బేసిక్ సినిమా యాక్టర్ని కాదు. నాకు సినిమా అంటే చాలా ఇష్టం, కళ అంటే చాలా గౌరవం. నాకు కళ అంటే లలిత కళ కాదు, లలిత కళ కాదు, కళ. అలాగే అంటే నేను ఈ 10 ఏళ్లలో ఒక్కొక్క ఇన్సిడెంట్ తలుచుకుంటే, ఇప్పుడు నన్ను ఎవరన్నా పార్టీ పెట్టమంటే నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నేను పార్టీ పెడతావని ఇప్పుడు ఎవరు నన్ను అడిగితే నాకు కొంచెం ఆలోచిస్తాను. నాకు దెబ్బ తగలాలి. అంటే నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఇంకా దెబ్బలు తగిలింది. ఈ 10 ఏళ్లలో సినిమాల్లో ఉన్నంతకాలం నాకేమీ జరగల. ఆ 2006లో ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ తప్ప. కానీ ప్రజల కష్టాలే నా కష్టాలు అనుకున్నా, ప్రజల ఏడుపులే నా ఏడుపులు అనుకున్నా, ప్రజల కన్నీళ్లే నా కన్నీళ్ళు అనుకున్నా. నాకు చెగువేరా ఎందుకు ఇష్టం అంటే, ఎర్నెస్టో చెగువేరా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గాని, దీనికి మూలం నేను ఈ బాధ అంతా ఎక్కువైపోయి, సినిమాలు ఎక్కువ, ఈ పొలిటిక్స్ అంతా ఒక సినిమాలో పెట్టేసి దీన్ని తీర్చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఆలోచిస్తాను. అందుకని సత్యాగ్రహం సినిమా స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేశాక అనిపించింది, అది స్క్రిప్ట్ అన్నీ అయిపోయి రాసే ప్రాసెస్లో స్క్రిప్ట్ రాసి డబ్బులు సంపాదించడం కంటే కూడా దీన్ని నిజ జీవితంలో చేయడం తేలిక అనిపించింది నాకు. సో నేను ఆ రోజు ఆపేశాను స్క్రిప్ట్. మా రత్నం గారికి క్షమాపణలు చెప్పాను, డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి. అప్పటికి సినిమా ఆపేశాం. తర్వాత బంగారం చేసిన తర్వాత దానికి కాంపెన్సేషన్. సో ఈరోజు నేను చేస్తున్నా, ఆ రోజు సినిమాలో ఎలా నిలబడాలి ఒకడు అనుకున్నానో అది నేను నిజ జీవితంలో చేస్తున్నాను. సగటు మధ్యతరగతి మనిషి తిరుగుబాటు ఎలా ఉంటుందో, ఎందుకంటే సినిమాలో చాలా వాస్తవాలని అవాస్తవాలని రెండు కలపచ్చు, జీవితంలో వాస్తవాలే ఉంటాయి. అలాంటి నడిపించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఈ 2014, 2019 నేను అనుకుంది అంచెలంచెలుగా పార్టీని పెంచుదామని. నాకు బలం లేదని నాకు తెలుసు. అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా లేదంటే ప్రజాభిమానం ఉన్న ఒక వ్యక్తిగా ప్రపంచం అంతా తెలుసు. పొలిటికల్ పార్టీగా జనసేన రెండు విభిన్నమైన అంశాలే. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ రెండింటిని కలపకూడదు.